మనకి పునుగుల టైప్‌లో ఇయి గేమాతలనమాట స్వీటు. చూడండి ఈ కప్పున్నర మైదా పిండి, తర్వాత కెమీరా, తర్వాతొచ్చేసి జఫ్రాను, ఇలాచీ పౌడరు, ఉడకబెట్టిన బంగాళదుంప ఒకటి చిన్నదే, పెరుగు, గోరువెచ్చని నీళ్ళనమాట హాట్ వాటరు. మరి అంత హాట్‌గా ఉండవసరం లేదు. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇవి పదార్థాలు. ఈటిలిని ఎలాగా కలుపుకోవాలో చూపిత్తానిప్పుడు చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఈ బంగాళదుంపని పైన స్కిన్ తీసేసి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇలాగా. బాగా మెత్తగా అయిపోవాలి. అది ఉడికింది కాబట్టి బాగా మెత్తగానే అయిపోతుంది. ఒక కప్పు పెరుగు తీసుకుని ముందు పెద్ద బౌల్ తీసుకుని పెద్దదే, దాంట్లో కప్పు పెరుగేసేసుకుని దాంట్లోనే కప్పున్నర మైదా పిండి కలిపేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి హెయిల్ పౌడరు, కుంకుమ పువ్వు అనమాట. అది యాలక్కాయ పౌడరు. తర్వాత వచ్చేసి ఇది ఖమీరా అంటారండి దీన్ని. ఖమీరా కొంచెం వేసుకుని బంగాళదుంప ఇందాక మెత్తగా చేసుకున్నాం కదా, బంగాళదుంప కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే గుల్లగా వస్తాయి అనేసి వేస్తారనమాట ఇది. మీరు కూడా ట్రై చేయండి. హాట్ వాటర్ ఉంది కదా, గోరువెచ్చని నీళ్ళు, ఆ నీళ్ళు కొంచెం మనకి సరిపడగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి కలిపితే బాగా మెత్తగా అయిపోతుంది. ఈ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. చేతితోనే కలిపేసుకోవచ్చు మీరు, ఇది లేకపోయినా. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా మెత్తగాన ఉండలు లేకుండా చూసుకోండి. ఈ విధంగా చేతితో కలుపుకుంటే ఇంకా మనకి మంచిగా ఈజీగా అవుతుంది. తర్వాత ఇలాగా క్లాత్ కానీ ఇలాగా ఒక ఫాయిల్ కానీ చుట్టేసి పక్కన పెట్టుకుంటే మనకి అది ఒక అరగంట గంట పోయిన తర్వాత పొంగుతుంది అనమాట. ఈ విధంగా పొంగింది చూసారా. ఈ పొంగిన దాన్ని మనము మళ్ళీ ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది అనమాట. మంచిగా ఉంటుంది. ఈ విధంగా తీసుకుని మనం ఈ విధంగా వేసేసుకోవడమే స్లోగాన. ఈలోపు ఆయిల్ హీట్ చేసుకొని, బాగా హీట్ అవ్వకూడదు, లేకుండా వేసిన వెంటనే మళ్ళీ అయిపోతాయి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. పునుగులు మనకు తెలుసు కదా, సన్న పునుగు సల్ల పునుగులు అంటారు. ఈ విధంగా ఒకటి వేసేసుకోవడమే. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకుండా ఏముండదు. కానీ నేను చేసుకున్నాం కాబట్టి చూపిస్తున్నాను ఇక్కడ వీళ్ళకి. ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కొంచెం అటు ఇటు కలుపుతూ ఉంటే మనకి బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ ఇది. ఇవన్నీ చేయడానికి వేయడానికే కొంచెం ప్రాసెస్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగ మొత్తం వేసేసుకొని ఒకసారి తీసుకున్న పక్కకు తీసుకుని మళ్ళీ రెండోసారి మొత్తం అన్నీ కలుపుకుంటే కొంచెం కలర్ బాగా వస్తుంది అనమాట. ఇలాగ ఒక చిల్లులది ఉంటుంది కదా, దాంట్లో వేసుకుంటే ఒకవేళ ఆయిల్ ఏమైనా ఉంటే కిందకి దిగిపోతుంది. తర్వాత మనము ఏం చేయాలో చూపిస్తాను చూడండి. భలే వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఒక్క పీస్ కూడా లేకుండా మొత్తం తినేశారు. ఇది వచ్చేసి హనీ అనమాట. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ హనీ పైన వేసుకోవటమే, సిరప్ ఏ అవసరం లేకోకుండా. షుగర్ సిరప్ ఉంటే షుగర్ సిరప్ కూడా వేసుకోవచ్చు. దీనిపైన కొంచెం ఈ నువ్వులు జల్లుకుంటే బాగుంటుంది. మరీ అంత స్వీట్ లేకోకుండా కొంచెం స్వీట్గా అనమాట. ఇది తిన్నప్పుడు చూసారా ఎంత బాగుందో, బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇది చికెన్ మష్వీ అండి. మష్వీ చేయడం ఎలాగో చూద్దాం. 2 చికెన్ తీసుకున్నాము. ఇలాగ ఈ విధంగా కట్ చేసుకోవాలి, నాట్లు పెట్టుకోవాలి ఘాట్లకి. ఆయిలు, ఆలివ్ ఆయిలు, తర్వాత వచ్చి టమాటా పేస్టు, పప్రికా పౌడరు, మిరియాల పొడి, గరం మసాలా, సాల్టు, పసుపు. ఇది చికెన్ మసాలా అనమాట. ఇది వచ్చేసి అల్లం పొడి. ముందుగా చికెన్లోకి ఇది వచ్చేసి నిమ్మరసం, తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మాజీ, కప్పు పెరుగు. ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుని
నిమ్మరసం కూడా వేసి కలుపుకొని, ఇది పప్రికా పౌడర్ ఉంది కదా, అది కూడా 2 స్పూన్లు వేసుకొని కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లోకి బహరాతలన్నీ ఇప్పుడు చూడండి, ఇందాక చూపించాను కదా, అవన్నీ కొద్దిగా తీసుకుని జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, సాల్ట్, తర్వాత వచ్చేసి పప్రికా పౌడరు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జైతున్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, జైతున్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఒకటే కదా, మామూలు ఆయిల్, తర్వాత వచ్చేసి నిమ్మరసం, టమాటా పేస్టు, పెరుగు. ఇవి ముందుగా కలుపుకోవాలి పక్కగా. ఒక కప్పు పెరుగు వేసుకుని దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇందాక చూపించినవన్నీ ఒకటి వెనకాల ఒకటి వేసుకోవటమే. ఆలివ్ ఆయిల్ కొద్దిగా, ఆయిల్ కొద్దిగా, నిమ్మరసం, మొత్తం మసాలా పొళ్ళన్నీ వేసేసుకొని కొంచెం టమాటా పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇలాగా ఈ విధంగాన కలుపుకొని ఈ పేస్ట్కి ఆ చికెన్లో గల ఇందాక చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా దాంట్లో కలిపేసుకుని చక్కగా దానికి మ్యాగ్నెట్ అయ్యేలాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట పక్కన పెట్టుకుంటే పడుతుంది అనమాట దానికి కొంచెం మసాలాలు అయ్యని. తర్వాత కొంచెం ఇలాగ పొడవాటిది ఇలాగ సినియా తీసుకుని దాంట్లో ఉల్లిపాయ, బిర్యానీ ఆకు వేసి ఈ కలుపుకున్నవన్నీ ఇలా సెపరేట్గా పెట్టేసుకోవడమే. పెట్టుకున్న తర్వాత బటర్ పేపర్ ఒకటి పైన పెట్టుకుని ఈ సిల్వర్ ఫాయిల్ పైన చుట్టేసి ఫిరెన్లో పెట్టుకోవాలి. ఈ విధంగాన ఇది రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు సాస్ చేద్దాము ఎలా చేసుకోవాలను. ఒక కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, బగ్దూనెస్ ఒక కప్పు, కొత్తిమీర ఒక కప్పు, కొద్దిగా లెమన్ జ్యూసు, ఆలివ్ ఆయిల్, సాల్టు, పచ్చిమిరపకాయ కొంచెం చిన్నదనమాట ఒకటే. ఇవి అన్నీ కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం అన్నీ. ఇందాక చెప్పినవి అన్నీ మొత్తం గ్రైండ్ చేసేసుకోవడమే. ఆయిల్ కూడా వేసేసి ఆలివ్ ఆయిల్, బగుదునేసి అండి ఇది, కొత్తిమీర, సాల్ట్ మొత్తం వేసేసి గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవడమే కప్పులోకి. ఈలోపు చికెన్ ప్రిపేర్ అయిపోతుంది. ఈ కొబ్బూస్ అనమాట, చూసారా, ఈ చికెను ఈ విధంగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి తప్పకోకుండా. బాయ్.